రోగ నిర్ధారణ ఎట్లా అంటే టెస్టులు చేస్తే ఆ రిపోర్ట్స్ వస్తే దాని ప్రకారం రోగ నిర్ధారణ జరుగుతుంది. సో రోగ నిర్ధారణ జరగాలంటే ల్యాబ్లో టెస్టులు జరగాలి. ఇక్కడ డయాగ్నోస్టిక్ హబ్లో నిలిచిపోయిన పలు రకాల పరీక్షలు, చాలా రకాల పరీక్షలు నిలిచిపోయినాయి. ఉచితంగా పేదవాడికి చేయాల్సినటువంటి ల్యాబ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు అని ఉంటాయి కదా, సో ఆ పరీక్షలు ఆగిపోయినాయి. అయితే ఎల్ఎఫ్టి అండ్ HbA1cకి ఎదురు చూపులు. ఈ రెండు లివర్ ఫంక్షన్ టెస్ట్, ఒకటి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టీకి ఒకటి, ఇంకోటి HbA1c. అంటే డయాబెటిక్ పేషెంట్లు ఎవ్రీ 6 monthsకి ఒకసారో లేకపోతే 8 monthsకి ఒకసారో 1 yearకి ఒకసారో చేయించుకుంటారు. 3 months ఎట్లా ఉందో చెక్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆ రిపోర్టే HbA1c. మామూలుగా ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ FBS అండ్ PLBS అంటారు దాన్ని. ఆ 2 టెస్టులల్లో ఆ రోజు మాత్రమే ఉన్నటువంటి షుగర్, ఆ రోజు ఉన్నటువంటి చక్కెర స్థాయిలు మాత్రమే తెలుస్తాయి. HbA1cకి వచ్చేసరికంటే గత 3 నెలల్లో యావరేజ్గా నీ షుగర్ లెవెల్ స్థాయి ఎంత పెరుగుతుంది, ఓ రోజు తగ్గుతుంది, ఓ రోజు కింద మీద ఉంటుంది, ఓ రోజు తిననాడు ఎక్కువ ఉంటుంది, తిననాడు తక్కువ ఉంటుంది, స్వీట్లు తిననాడు ఎక్కువ ఉంటుంది. అట్లా ఆ బ్యాలెన్స్ అంతా తెలియదు కాబట్టి, ఏ డే ఆ డే చెక్ చేసుకోరాదు కాబట్టి 3 నెలల్లో ఆ చక్కెర స్థాయి, నిల్వల స్థాయి ఎంతనో లెక్క తెలుస్తుంది ఆ HbA1cతోని. ఆ టెస్ట్ కూడా ఇలా దేశం గురించి నేను చెప్తా ఉన్నా, దేశంలో 70% ప్రజలకి, అంటే 40 ఏళ్ళు పైబడినటువంటి 70% మందికి ఇలా డయాబెటీస్తోని ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళకి కావలసినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో అది లేదు. ఇప్పుడు చూడండి, ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీని గురించి మాట్లాడాలి. నిజంగా అసలు ప్రభుత్వ వైద్యం, ప్రైవేటు వైద్యం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హబ్ గురించి ఇదంతా ఏదైతే ఉందో, ఇక నమూనాలు సేకరించవద్దంటూ డయాగ్నోస్టిక్ హబ్లలో పలు రకాల నిర్ధారణ పరీక్షలు జరగకపోవడంతో అందుబాటులో లేని పరీక్షల వివరాలను ప్రతిరోజు వాట్సాప్లో ఆ కేంద్రం పరిధిలో ఉన్న సర్కార్ ఆసుపత్రుల వైద్యులకు పంపిస్తున్నారు. ఆ జాబితా ప్రకారమే రోగుల నుంచి నమూనాలు సేకరించి పంపించాలని చూస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోని డయాగ్నోస్టిక్ హబ్ల నుంచి అందుబాటులో ఉన్న పరీక్షల జాబితా వచ్చాకే రోగుల నుంచి నమూనాలు తీసుకోవాల్సి వస్తుందని సిబ్బంది చెప్తున్నారంటూ ఇక్కడ ఇక ఏ టెస్టులు, ఎల్ఎఫ్టి అట్లే HbA1c, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే CBP అండ్ విటమిన్ B12 అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే CUE అంటే థైరాయిడ్ పరీక్షల అంటే T3, TSH, T3, T4 అండ్ TSH అంటారు దాన్ని, థైరాయిడ్ టెస్టులు. పరీక్షల లాంటి ముఖ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు అనేక చోట్ల అందుబాటులో ఉండడం లేదని స్పష్టమవుతోంది. ఇది మన ప్రభుత్వ వైద్యం. దీంతో పాటు ఇంకొక ఉదాహరణ ఉంది, మీకు చూపిస్తా. కుక్కల పాలవుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ స్థితిలో వరంగల్ MGM ఆసుపత్రి. పసిపిల్లల వార్డులో వీధి కుక్కలు సంచరించడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు. తరచూ ఏదో ఒక లోపం బయటపడుతున్న మొద్దు నిద్రలో ప్రభుత్వం అధికారులు అంటూ ఒకసారి చూడండి. చిన్న పిల్లల దవాఖానాల, చిన్న పిల్లల వార్డులో వీధి కుక్కల స్వైర విహారం. ఇంకేం చెప్తారు, ఇంకేం మాట్లాడతారు? కుక్కలు తిరుగుతున్నాయా? ల్యాబ్లలో టెస్టులు చేయరు, దవాఖానలో కుక్కలు తిరుగుతున్నాయి. గతంలో ఎలుకలు కొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీకు బుద్ధి రాదు. నిజంగా చెప్తా ఉన్నా కదా, అధికారులకు బుద్ధి రాదు, ప్రభుత్వానికి సిగ్గు రాదు. నిజంగా సర్కారు ఎంత మొద్దు నిద్ర అంటే బడ్జెట్ మాత్రం ఎందుకు మేము వైద్యానికి చాలా ఖర్చు పెడతాం. నిజంగా చెప్తున్నా, విద్యకు వైద్యానికి కావాలనే కార్పొరేట్ని ఎంకరేజ్ చేయడానికే చేస్తారు. ఈ కథ ఏంటిది చెప్పాలనా? ఇగో వీళ్ళంతా చేసేది కార్పొరేట్ కోసానికే ఈ తమాషా అంతా. ఇది పేదోని బతికేనికి కాదు. వీళ్ళు చేసే కథ ఏంటి చెప్పనా? ఇగో ఫస్ట్ ఒక RMP అట్లే PMP. RMPలు ఎరక కదా మన ఊర్లల్లో. మనం యాడిపోతాం, దవాఖానలో ఏదైనా ప్రాబ్లం రాగానే ఎదురుగా కనపడేటువంటి ఒక RMP, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్, PMP దగ్గరకు పోతాం. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ వీళ్ళ దగ్గరకు పోతాం. ఈ RMP ఏం చేస్తాడయ్యా అంటే, మొదలు సరే ఆయనకు వచ్చిన కాడికి ఏదో వైద్యం ఫస్ట్ ఎయిడ్ లాగా, సరే కొంతమంది నిజంగా సేవ చేసేటోళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది దొంగలు ఉన్నారు. అందులో కూడా వాళ్ళు ఏం చేస్తారు, అప్పటి మటుకు ఇంజక్షన్లు ఇచ్చో లేకపోతే ఏదో ఒక రకంగా టాబ్లెట్లు ఇచ్చో గ్లూకోజ్లు పెట్టో ఏదో ఒక రకంగా వాళ్ళని కొంచెం అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చేలాగా ఏదో ప్రయత్నం చేస్తారు. అది తిరగబడుతుంది, అదేమన్నా ఇబ్బంది అవుతుంది, ఈయనకు తగ్గుతలేదు అని డౌట్ వచ్చినప్పుడు ఇక స్టార్ట్ చేస్తాడు ఒక కార్పొరేట్ హాస్పిటల్తో. ఈ కార్పొరేట్ హాస్పిటల్కి ఈయన ఓ లెటర్ రాస్తాడా. ఈ లెటర్ చూస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే, అబ్బో సార్ నా కోసం లెటర్ రాసి పంపిండు కాబట్టి ఇక నేను పోగానే ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు. సో ఆ లెటర్ని పట్టుకుంటారు. అయితే ఇక సూపర్, ఇక అసలు లెటర్ పట్టుకొని పోతే మాకేదో దాన్ని చూస్తే రికమెండేషన్ లెటర్ లెక్క పోతాం. కానీ తీరా చూస్తే ఈ లెటర్ ఏందయ్యా అంటే 15% కమిషన్. ఇది 15% కమిషన్. ఇది తక్కువలో తక్కువ నేను చెప్పేది లీస్ట్. ఒకవేళ ఆపరేషన్లు ఇంకా పెద్ద ఏమన్నా ట్రాన్స్ప్లాంట్లు జరిగితే 20 to 25% ఉంటుంది. హైయెస్ట్ 30% నడుస్తుంది హైయెస్ట్. సో 15% కమిషన్ కోసానికి ఈయన ఏం చేస్తాడు, ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపిస్తాడు. ఇక ఈ హాస్పిటల్లో ఇక
పోగానే ఫస్ట్ లెటర్ ఉందా అని అడుగుతాడు, లేకపోతే ఏ డాక్టర్ పంపిండి నిన్న అని అడుగుతాడు, ఎవరు తోలిరు నిన్న అని అడుగుతాడు, పలానా డాక్టర్ అని పేరు చెప్పాలి, ఆడ రాసుకుంటాడు. ఎందుకంటే రేపు పొద్దుగాల ఆయన వచ్చి పంచాయతీ పెడతాడు, నేను తోలినా, నేను పంపినా, నేను పంపినా కదా, నాకు ఆ పేషెంట్ కమిషన్ రాలేదని నేను అడుగుతాడు. కాబట్టి ఆయన ముందే ఆయన డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు నువ్వు అని అడిగి ఆ డీటెయిల్స్ అడిగి ఈయన ఫస్ట్ ఇలా ఆ డాక్టర్ పేరు ఎంటర్ చేసి పేషెంట్ అడ్మిట్ చేసుకుంటారు. ఫస్ట్ ఈ అడ్మిట్ చేసుకునేది ఎట్లుంటుంది తెలుసా ప్రాసెస్? ఫస్ట్ నిన్ను ఎమర్జెన్సీ వార్డు అంటే పరిస్థితిని బట్టి ఆ పేషెంట్కు అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక ఎమర్జెన్సీ వార్డుకు పంపిస్తారు. ఎమర్జెన్సీ వార్డులకు పోగానే ఒకడు వస్తాడు ఇక ఫస్ట్ స్టెథోస్కోప్ వేసుకొని, ఇక మళ్ళా అన్న వాళ్ళని ఇట్లా అవమానం చేస్తున్నాం అంటే నిజంగా జరుగుతున్నటువంటి దోపిడీ మీకు తెలవాలి, గతంలో చాలాసార్లు మాట్లాడినాం అయినప్పుడు కూడా మీకు తెలవాలి. ఒక డాక్టర్ వస్తాడా, డ్యూటీ డాక్టర్, ఈయన పేరేం పేరంటే డ్యూటీ డాక్టర్. దాంట్లో స్పెషలిస్ట్లో వాడు ఉన్నాడు. మళ్ళీ మీరు చూడండి ఆ ఎమర్జెన్సీ వార్డులకు లోపలికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అది, ఆడ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉంటాడు. ఆ డ్యూటీ డాక్టర్లు ఏం చేస్తారంటే అనామతం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి అంటే స్టార్టింగ్లో ఇవ్వాల్సినటువంటి మెడికల్ సపోర్ట్, పోగానే ఆక్సిజన్ పెట్టుడా, లేకపోతే ఇంకేదైనా ఇచ్చుడా, ఇంజెక్షన్ పెట్టుడా, లేకపోతే టెస్ట్లు, బ్లడ్ టెస్టా, లేకపోతే ఆయన బీపీ ఎట్లు చెక్ చేయడమా, షుగర్లు చెక్ చేయడమా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ డ్యూటీ డాక్టర్తో పాటు ఒకడు దిగుతాడు, ఇక మెల్లగా ఒకడు దిగుతాడు. వాడు మార్కెటింగ్ హెడ్ అయి ఉంటాడు, లేదా అక్కడ ఫైనాన్స్కి సంబంధించినోడు, లేదా ఇంకా డిఫరెంట్ కాలను ఆర్ఎంఓలు అంటే కొంతమంది అట్లా కూడా రకరకాలుగా అంటే అక్కడ హాస్పిటల్ని బట్టి వాళ్ళ స్ట్రాటజీని బట్టి వాళ్ళ ప్లాన్ని బట్టి ఒకడు వస్తాడు. ఇక మెల్లగా ఒకడు వచ్చి ఈ పేషెంట్ తాలూకు ఉన్నటువంటి అటెండెంట్ ఉంటాడు కదా, ఈ అటెండెంట్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నువ్వేం చేస్తావు బాబు అని అడుగుతాడు. సార్ నేను పలానా అంటే, పలానా ఓకే అంటే నేను నీ లెవెల్ని, నీ స్ట్రెంగ్త్ని, నీ వెల్త్ని మొత్తం చెక్ చేస్తాడు. నువ్వు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చినవా, లేకపోతే డబ్బులు కట్టే స్తోమతుందా, నువ్వు జాబ్ ఏం చేస్తావు అనే కాడికెళ్ళి మొత్తం ఒక డీటెయిల్స్ తీసుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి డేటా తీసుకుంటాడు. ఆయన పని అదే అనుకొని పెడతారా ఉంటాడు. అందరికీ కార్పొరేట్ హాస్పిటల్ అయిన ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ దోపిడీ గురించి మీకు అర్థమైతే ప్రభుత్వ వైద్యం విలువ తెలుస్తుంది. ప్రభుత్వ వైద్యం ఎంత బాగుండాలనో కోరుకుంటాము. ఇంట్లో పోయిన తర్వాత ఎంత డబ్బులు ఉన్నోడైనా సరే, లేకపోతే ఎవడైనా సరే జర్సే భయపట్టాలి. వాళ్ళు అట్లా తయారు చేస్తారు. అక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ నీ స్టేటస్ను బట్టి నిన్ను ఐసీయూవా, ఎస్ఐసీయూవా, ఎన్ఐసీయూవా అని ఇట్లా పేర్లు పెట్టుకొని రకరకాల వార్డులకి నీ స్టేటస్ను బట్టి నువ్వు కట్టుకోగలుగుతావు అనుకుంటే నిన్ను ఒక దిక్కు, ఆ ఇన్సూరెన్స్ అయితే ఒక టైపు, క్యాష్ అయితే ఇట్లా. ఈ క్యాష్ పేమెంట్లో కూడా నీ స్ట్రెంత్ ఎంతో చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళతో అవుతుందంటే అవుతుంది, లేకపోతే వేరే హాస్పిటల్కి పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అది లేదు ఇది లేదని ఏదో కథలు కహానీలు చెప్తారు. కానీ ఇక్కడ ఫస్టే ఒకవేళ పేషెంట్ పరిస్థితిని బట్టి ఒక 20,000 నుంచి ₹1,00,000 దాకా కట్టించుకుంటారు. స్టార్టింగే ఫస్టే కట్టాలి, అడ్వాన్సే కట్టాలి. మనకు పేషెంట్ని చూపెట్టరు, ఇంకా మనం ఏదో అంటారు కదా, మనకు కనెక్టివిటీ తెగిపోతుంది. మనకు ఒకటే కనెక్టివిటీ ఉంటుంది, బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది. ఎవరైతే పేషెంట్ అటెండెంట్ ఉంటాడో బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది. ఈయన మిగతా పేషెంట్ల ఆరోగ్య దృష్ట్యా మిమ్మల్ని లోపల రానిస్తలేము, చూడనిస్తలేము. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ స్పెషలిస్టులు చూసిన తర్వాత మిమ్మల్ని స్పెషల్గా పిలిచి మరి మీకు కౌన్సిలింగ్ ఇస్తారని చెప్తారు. సీసీ కెమెరాలు పెట్టి అవన్నీ పెట్టి ఒక రూమ్ సపరేట్గా పెట్టి ఇదంతా ఒక గేమ్. చూడుర్రి, దీన్ని ఎందుకు చెప్తున్నా అనేది ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు షాక్ అయిపోతారు, అందుకోసం చెప్తున్నాను. సో మొత్తానికి కౌన్సిలింగ్ అని చెప్పి ఒక తమాషా స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి మళ్ళా కొంచెమన్నా నిజాయితీగా చేసేటోళ్ళు లేరా అంటే నిజాయితీగా చేయాలనుకుంటున్నటువంటి డాక్టర్లను కూడా ఆ కార్పొరేట్ శక్తులు ఎట్లా ఏ స్థాయికి దిగజారుస్తున్నారో ఒక్కసారి మీకు నేను చూపిస్తా. సాక్ష్యం కూడా ఉంది నా దగ్గర. అయితే ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఇక పేషెంట్ ప్రాణం ఉన్నదా లేదా ఇక వాళ్ళకి సంబంధం లేదు. ఇక ఒక వెంటిలేటర్ పెట్టి, నేనేం డాక్టర్ని కాదు కానీ వాళ్ళ ప్రొసీజర్ చెప్తున్నా, ఒక వెంటిలేటర్ పెట్టి నువ్వు కట్టగలుగుతావు అనుకుంటే ఏ పేదోడు కూడా ఎంత గతి లేనోడైనా సరే ఊళ్ళో ఒక ఎకరం అమ్మచ్చైనా కడతా అంటారు. కానీ మీ అమ్మదో మీ నాయనదో మరి వెంటిలేటర్ తీసేయమంటారా, మరి ప్రాణం పోయేటట్టున్నది, మరి ఎట్లా అంటారు అంటే ఉండండి సార్ ఏమన్నా సపోర్ట్ ఉందా అంటే 1% అన్నా చెప్పలేము అంటే ఆ 1% మీద ఆశపడతాడు పేదోడు సామాన్యుడు. 1% మీదే. ఎందుకంటే మనకు ఊళ్ళో పోతే మళ్ళీ పంచాయతీ, ఊళ్ళోకి వెళ్ళి ఏమరా మీ నాయనని గాయంతో కూడా చూసుకోలేవా, ఏమవుతుండే ఇంత అమ్మితే అమ్మనుంటివి ఓ ఎకరం అమ్మనుంటివి, ఆయన ఇంకో 4 రోజులు పెడితే చెప్పలేం కదా, రికవర్ అవుతుండే కదా అని చెప్పి అంటారు. నా భయం కన్నా ఆయన ప్రేమ ఉంటుంది, పైగా భయం కూడా ఉంటుంది. కాబట్టి లాస్ట్కి ఏం చేస్తాడు, ఆయన అలా పెట్టి ఆ 20,000 30,000 పర్ డే ఐసీయూ కాస్ట్ కడతా ఉంటాడు. ల్యాబ్ టెస్టులు మోసం, దీంట్లో వాళ్ళు చేయించే టెస్టులు మోసం, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు మోసం. నేను చెప్పేది 99% జరిగేది చెప్తా ఉన్నా. రిపోర్ట్లు మోసం, తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మోసం. నీ బలహీనతని, నీ బాధని వాడుకొని, మరి నీ ఎమోషన్ని వాడుకొని ₹1,00,000 ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఈ దొంగలని, ఈ కార్పొరేట్ శక్తులని మరి ఎవడు బండకేసి కొట్టాలో చెప్పుర్రి.
ఒకవేళ ప్రభుత్వ వైద్యమే కనుక మంచిగా ఉంటే, ప్రభుత్వ వైద్యమే కనుక బ్రహ్మాండంగా అందితే ఎందుకు పోతారా ఈ కార్పొరేట్ దవాఖాన్లకు? ప్రభుత్వ విద్య మంచిగుంటే ఎందుకు లక్షల రూపాయలు ప్రైవేటు బడులకు పోతారనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో ఈ చర్చ రొటీన్ చర్చ అయినప్పటికీ కూడా హాస్పిటల్లో జరిగేటువంటి కథ ఏందా అంటే ఇది. దీంట్లో ఒక డాక్టర్ అమ్మ, మీకు చెప్తా నేను, ఒక డాక్టర్ అమ్మ ఏం చేసిందో చూడండి. తను ఆ శక్తులని భరించలేక రాజీనామా చేసింది ఉద్యోగానికి. ఇదిగోండి, ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ఆమె పేరు పబ్లిన్ కౌర్ అనే ఓ డాక్టర్ డ్యూటీలో చేరిన రోజే రాజీనామా చేసింది. ఫస్ట్ డేనే డ్యూటీలో చేరింది, రాజీనామా చేసింది. కార్పొరేట్ హాస్పిటల్లో జరిగేటువంటి తంతు. రాజీనామా కారణం ఏంటో తెలుసా? పవిత్రమైన మెడిసిన్ చదివి మేనేజ్మెంట్ చెప్పినట్టు విని రోగులను నేను డబ్బుల కోసం పీడించలేనని, అవసరం లేకపోయినా వారిని ఐసీయూలో చేర్చి రోజుకు టార్గెట్ ప్రకారం డబ్బులు వసూలు చేయలేదని, డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేసి పాపం మూట కట్టుకోలేనని రాజీనామా చేసింది. దేశంలో అనేక కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే నీచ నికృష్ట నిర్భాగ్య పరిస్థితికి ఆమె మాటలు దర్పణం పడుతున్నాయి. వైద్య వృత్తిని పూర్తిగా వ్యాపారమయం చేసి, ఒక రకంగా చెప్పాలంటే దోపిడీ దొంగల మాదిరి పేషెంట్లను దోచుకునే హాస్పిటల్స్ వైఖరి ఆమె మాటల నిదర్శనం. ఆ వైఖరికి డాక్టర్లను సేల్స్ మేనేజర్లుగా చేశారు. ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ మేనేజర్లు కూడా పోయి అదే అడుగుతుంటారు. సార్ ఎంత మెడిసిన్ రాస్తారు, ఎన్ని షీట్లు రాస్తారు, మీరు ఎన్ని ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు, దాంట్లో మీకు ఎంత కమిషన్ కావాలి, మీ హాస్పిటల్ లోపటనే మా మెడిసిన్ అందుబాటులో ఉందా లేదా బయట ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాళ్ళది రాయడమా, ఇట్లా ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్లతో సహా వాళ్ళు రాసేది. ఒకవేళ వాళ్ళ హాస్పిటల్లో ల్యాబ్ ఉంటే పర్వాలేదు, లేకపోతే వాడు ఏం చేస్తారంటే ఒక ల్యాబ్కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ పైన రాసి అక్కడనే జరుగుతుంది అండ్ అక్కడనే చేస్తారు, ఆ రిపోర్టే కరెక్ట్ వస్తుందని చెప్తాడు. నువ్వు ఒకవేళ వేరే దగ్గరికి తెచ్చినా కూడా ఈ రిపోర్ట్ సరిగ్గా రాలేదని చెప్తాడు. ఇదిగోండి, సో ఉంచాలని, మందులు ఎక్కువ రాయాలని, సాధ్యమైనంత వరకు పేషెంట్లను ఐసీయూలను ఉంచాలని, మందులు ఎక్కువ రాయాలని, ఎందుకు ఇదంతా టెస్టులు ఎక్కువ చేయించాలని, ఆ విధంగా రోజుకి ఇంత సంపాదించి పెట్టాలని ఆమె డ్యూటీలో చేరిన తర్వాత హాస్పిటల్ పెద్దలు క్లాస్ పీకారు. ఫస్ట్ డేనే ఆమెకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ అది. సీనియర్ డాక్టర్లు ఐసీయూలో అడ్మిట్ చేయమంటే చేయాలని, ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టాలని కూడా చెప్పారు. మొదటి సమావేశంలోనే ఆమెకు హాస్పిటల్లో జరిగేది వైద్యం కాదని, అది వ్యాపారం అని అర్థమైంది. వెంటనే తన రాజీనామా లేఖను రాసి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె చేసిన రాజీనామా దేశవ్యాప్త చర్చకు కారణమైందంటూ, ఆమె ఎవరో కాదు, ఈమె డాక్టర్, ఈ డాక్టర్, నా వల్ల కాదు, పేదలను చంపడం నా వల్ల కాదు అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్స్కి వ్యతిరేకంగా తను డ్యూటీలో చేరిన ఫస్ట్ డేనే రాజీనామా చేసింది. ఇట్లా అంటే మనమేమో దేవుళ్ళు అనుకుంటా నమ్ముకుంటా మనం దవాఖానలకు పోతాం. ఆ దొంగల ఆ కొడుకులేమో మనల్ని వ్యాపార వస్తువు లెక్క చూస్తారు. వీడొచ్చిండా, ఎంత దున్నొచ్చు, వీన్ని ఎంత వేయచ్చు, అరే వాడు కూడా అదే ప్రాబ్లంలు ఉంటే రేపు పొద్దుగల ఆని కూడా జరుగుతుందని తెలియదానికి. ఏంటంటే నా టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటావే, కానీ ఇప్పుడైతే దోసుకుంటా, అందరికీ జరిగేదే కానీ నేను దోసుకుంటా. ఈ పాపం ఏమంది అంటే ప్రభుత్వానిది, ఏ ప్రభుత్వాలదైనా కావచ్చు. ప్రభుత్వ వైద్యాన్ని కనుక సరి చేస్తే, ఇప్పుడు మన దగ్గర డయాగ్నోస్టిక్ హబ్ ఏదైతే ఉందో దాంట్లో టెస్టులు ఉండవు. ప్రభుత్వ దవాఖాన్లల్లో ఇష్టారీతిన అసలు ఏమంటారు కదా, ట్రీట్మెంట్ కోవాలంటే భయం అవుతుంది. అసలు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ అలసత్వం, డ్యూటీలో డాక్టర్లు ఉండరు, ఉంటే ట్రీట్మెంట్ ఉండదు, లేకపోతే చిట్టీలు దొరకాయి, ఓపీ చిట్టి దొరికితే ఆయన చూడడు, చూస్తే కథ, చూస్తే మళ్ళీ రేపు రాపు మాపు రాపు, నొప్పి ఉన్నోడు చచ్చిపోవాలి, ఎమర్జెన్సీ ఉన్నాడు చచ్చిపోవాలి, దవాఖానకు పోవాలి. ప్రభుత్వ దవాఖానకు ఎమర్జెన్సీ మీద పోయినోడు 99% బాడీగానే రావాలి, అంతే, మనిషిగా పోయి బాడీగా రావాలి. ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఎందుకు చేస్తారా అంటే విపరీతమైనటువంటి ఖర్చు పెట్టించి కొంత ఎక్కువ కేర్ తీసుకొని, మనకు కనపడేది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్ పోతే కనీసం పట్టించుకుంటలేరు కదా అని అనుకుంటాం. కానీ వీడు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం అనేటువంటి ఒక దాంతో మనని భ్రమల పెట్టి, ఒక పోంగనేమో నలుగురు వచ్చి అడగంగానే మనకి ఏమనిపిస్తుంది, మన అమ్మకో నాయనకో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి చక్కగా ఐసీయూలో పోయి, మన ఎమర్జెన్సీ వార్డులోకి పోయి అడ్మిట్ చేయడానికి ఒకవేళ తీసుకొని పోతే, మన చుట్టూ ఈ డాక్టర్ వచ్చి ఆ డాక్టర్ వచ్చి అందరు వచ్చి ఉరికొచ్చి టకా సెలైన్లు పెట్టి, లేకపోతే ఆక్సిజన్ పెట్టి, ఇంకా రకరకాలుగా ఆయనకి ఏదో చేస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ట్రీట్మెంట్ దొరుకుతుంది అని అనుకుంటాం. అది ఇచ్చేది బేసిక్ మినిమల్ సపోర్ట్ కింద ఆ టైంలో స్టార్ట్ చేస్తారు. కానీ నిన్ను ఎట్లా తీసుకుంటారంటే లోపలికి వచ్చేదాకా నిన్ను నమ్మిస్తే అంత కేర్ తీసుకుంటారని మనం అనుకుంటే, దాని వెనకాల నడిచేటువంటి తతంగం అంతా ఇది. చివరికి ఈ దొంగ కమిషన్ల కోసమే, ఈ దొంగలు డబ్బుల కోసమే మొత్తం మన సెంటిమెంట్ మీద, మన ఎమోషన్స్ మీద
వ్యాపారం చేస్తున్నటువంటి ఈ దొంగలను ఏం చేయాలో చెప్పండి.